రేపటి నుంచి వరంగల్ ని శాసిస్తా. ఈ కాకి డ్రెస్ చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకు బలిసిందిరా. ఈ వరంగల్ గడ్డ నీ అయ్యే జాగీర్ అనుకున్నావే, అడ్డంగా వాడుకునేందుకు. నీ దౌర్జన్యాలు ఎవరో అడిగేవాళ్లే లేరనుకున్నావా? వచ్చాన్రా, నీ ఒంట్లో ఉన్న ఎక్కలన్నీ చూర చూర చేస్తాను బిడ్డ. నాకు తెలుసురా, నువ్వు మాటలతో చెప్తే ఇదే రకం కాదని. నేను ఇలా కాదు, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నీ అంతు చూస్తా. రే, ఈయన బట్టలు తీసి స్టేషన్ కి తీసుకెళ్ళండి. పోలీసులంటే అడిగి తెలియాలి నా కొడుక్కి. కొట్టండ్రా నా కొడుక్కి, తొక్కండి. నరాలు తెగిపోవాలి నా కొడుక్కి. నమస్తే సార్. నమస్తే సార్, ఈయన కళాకారుల సంఘం అధ్యక్షుడు, ఆయన సెక్రటరీ. ఓకే ఓకే, కూర్చోండి. చెప్పండి, ఏమిటి మీ సమస్య? అయ్యా, కళాకారులకు భద్రత లేకుండా పోయింది. అసలు నిన్న ఒక పోలీస్ అధికారి పేరు చెప్పడం వల్లే గాయకుడు చంపబడ్డాడు. ఒక సాంస్కృతిక సభలో శివకుమార్ అనే గాయకుడిని అభినందించి పోలీస్ కమిషనర్ గారు మీకు సపోర్ట్ గా ఉంటారని అన్నందుకే ఆ జగన్ గ్యాంగ్ అతి దారుణంగా చంపేశారు సార్. అయ్యో, శాంతి భద్రతల విషయం అంటే ఇక్కడే ఉన్నారు మన సిఐ గారు. ఆమె దగ్గరికి వెళ్లాల్సిన మీరు నా దగ్గరికి వచ్చేశారు. ఇటీవల జగన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది సార్. అవును సార్, మొత్తం పోలీసు వ్యవస్థనే నీరుగారిపోయింది. అందుకే రౌడీలకు, గుండాలకు, దాదాలకు పోలీసులు అంటేనే భయం లేకుండా పోయింది సార్. బాగా చెప్పారు సార్. పొలిటికల్ ప్రెజర్ తో మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వడలేదు సార్. అందుకే జగన్ లాంటి వాళ్ళ ఆగడాలు ఎవరు ఆపలేకపోతున్నారు సార్. అవును సార్, ఈ ప్రశాంతమైన కాకతీయ సామ్రాజ్యంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది సార్. ఈ జగన్ అండతో వీధి వీధిన గోండాలు పెరిగిపోతున్నాడు సార్. చిన్న చిన్న కారణాలకే చంపేస్తున్నాడు సార్. వాట్ సిఐ గారు, ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు? వెళ్ళి అరెస్ట్ చేయడం మానేసి. మేము అరెస్ట్ చేసి ఏం ప్రయోజనం సార్? మేమెంతో కష్టపడి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత ఒక గంటలో ఫోన్ వస్తుంది, వాడిని వదిలిపెట్టాలి. ఎస్, ఐ నో ఎవ్రీథింగ్. ఇంకా మన గగన్నే చూస్తున్నాం. వాడిని చూసి చిన్నపిల్లలు కూడా రెచ్చిపోతున్నారు. అందుకే నేను సీఎం గారితో మాట్లాడతాను. అసలు పోలీస్ అంటే ఏంటో తెలిసే వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి పౌరుడు పోలీసు రక్షణలోనే హ్యాపీగా నిద్రపోతున్న విషయాన్ని గుర్తు చేయాలి. భారతదేశం భవిష్యత్తు ప్రతి పౌరుని మీద ఎట్లుందో అలాగే యావత్ భారతదేశ భద్రత ప్రతి పోలీసు మీద ఉందనే నమ్మకంతో పనిచేసేవాడు కావాలి. దేశ రక్షణ, రాష్ట్రంలో శాంతి భద్రతలు తన బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక కాన్ఫిడెన్స్ గా పనిచేసే ఒక సింహం లాంటి పోలీస్ ఆఫీసర్ కావాలి. సో ఎవడైతే పబ్లిక్ లో మర్డర్ చేసి రౌడీ అవుతాడో వాడిని పోలీసులు బట్టలోడు తీసి పబ్లిక్ లో కొట్టుకుంటూ పోయి జైల్లో పెడితే వాడు బెయిల్ పై వచ్చి వాడే హీరో అవుతాడు. అలాంటి వాడిని యూత్ ఫాలో అవుతారు. అదే రౌడీని పబ్లిక్ చూస్తుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే జనాల దృష్టిలోనే కాదు, ఓటర్ లిస్ట్ లో కూడా జీరో అవుతాడు. ఇన్నాళ్ళుగా ఎంతో మంది ఏసీపీలు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇకపై వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ మీలాంటి మగాడు, మనగాడు రాడు, రాబోడు, రాలేడు. అసలు పోలీస్ అంటే మీలా ఉండాలి సార్. మీరు కూడా మీ డ్యూటీని సక్రమంగా చేయండి. బాయ్ సార్. నేనే ముందు కంప్లైంట్ ఎలా తీసుకోవాలో, ఎఫ్ఐఆర్ ఎలా రాయాలో నేర్చుకోండి. ఎవరు ఏం చేశారో తెలియడం లేదు, అన్నీ తప్పులే. ఎక్స్క్యూజ్ మీ సార్. దీన్ని బట్టి ప్రతి ఒక్కడూ నేర్చుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ, సారీ, థ్యాంక్స్ అని. సార్, నానండి, ఏపీ నుండి ట్రాన్స్ఫర్ ఇచ్చిన కొత్త కానిస్టేబుల్ అండి. ఏ ఊరిది? వరంగల్ అండి. నిజం చెప్పు. హనుమకొండ మేడం. నీ నేటివ్ ప్లేస్ ఎక్కడా? కాజీపేట అండి. నువ్వు పోలీసుడి అయిపోయావు. బొక్కలో వేసి డొక్కలో పొడిస్తే నిజం చెప్తావు. వాళ్ళమ్మనాయన అంత అబద్ధం నాన్నట్టు చెప్పినానండి. నీ లాంగ్వేజ్ కి వరంగల్ కి ఏమైనా మ్యాచ్ అయిందారా? మా అమ్మకైందండి మ్యాచ్. అంటే మా అమ్మది ఉత్తరాంధ్ర విజయనగరం అండి, మా నాన్న తెలంగాణ అండి.
అతిథిగా వచ్చిన మన టౌన్ సిఐ రేణుక గారు వారి మాటల్లో వివరిస్తారు. సభకి నమస్కారం. సభని అలంకరించిన పెద్దలందరికీ నా శుభాభివందనాలు. నేడు వైద్యం వ్యాపారంగా మారింది. చనిపోయిన తర్వాత కూడా వైద్యం చేసి డబ్బు సంపాదిస్తున్నారు కొంతమంది వైద్యులు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులు సైతం సరైన సదుపాయం అందించలేకపోతున్నారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూ కాకతీయ ప్రజలకు ప్రత్యేక దైవంగా నిలిచారు మన డాక్టర్ సాగర్ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ సాగర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. ఆక్సిజన్ సిలిండర్ లేక ఉత్తరప్రదేశ్లో చిన్నపిల్లల మరణ విషయం విన్నాం. ఒక ప్రైవేటు ఆసుపత్రి నెలకొల్పి అతి తక్కువ ఖర్చులకి వైద్యం అందిస్తూ సేవలు చేస్తున్న డాక్టర్ సాగర్ గారిని ఆత్మీయ సత్కారానికి ఆహ్వానిద్దాం.